చిలుకూరు బాలాజీ అంటే 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచం మొత్తంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా తెలిసిన గుడి. అంటే మన ఇక్కడ వీసా కోసం వచ్చే వాళ్ళు అక్కడంతా కూడా వెళ్ళి ఆ దేవుడిని మొక్కుకుంటే మాకు వీసా వచ్చింది, అందుకే ఈ దేశానికి వచ్చామని మాట్లాడుకునే పరిస్థితి చిలుకూరు బాలాజీ గొప్పతనం కదా. ఇలాంటి పేరు ఉన్న గుడికి సంబంధించి ఒక దశాబ్ద కాలంగా నాకు తెలిసి మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. గ్రామస్తుల సహకారం దీన్ని ఎదిరించి ముందుకెళ్లే సిచ్యువేషన్ లేదంటారా మీకు? మేడం మేము ఫస్ట్ నుండి కూడా ఒకటి నియమం పెట్టుకున్నాం మేడం. టెంపుల్ దగ్గర మన గొడవలు అంటే మాకు కోర్టు జడ్జిమెంట్ వచ్చినాక మేము బలవంతాన స్వాధీనం చేసుకోవడం ఇలాంటివి చేయొద్దని మేము డిసైడ్ అయినాం మేడం. ఎందుకంటే మన దేవాలయం పేరు ఖరాబ్ అయిపోతుంది మేడం. దేవాలయం పేరు మనం గొడవలు పంచాయతీ చేసి తీసుకుంటే మేము లీగల్గానే ప్రొసీడ్ కావాలని డిసైడ్ అయినాం మేడం. అందుకే కోర్టు జడ్జిమెంట్లు రాగానే వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేపియాలి. ఈ గొడవలు పంచాయతీ వద్దు, దేవుని పేరు ఖరాబ్ అవుతుంది, మన చిలుకూరు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన టెంపుల్ కాడ ఎలాంటి గొడవలు కావద్దని చెప్పేసి మేము ప్రశాంతంగా మెల్లగబోతున్నాం మేడం, ముందుకు పోతున్నాం. సుప్రీంకోర్టు మీకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రంగరాజన్ గారి రియాక్షన్ ఏంటి? మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఏమన్నారు? మేము సామాన్యంగా అంటే పర్టికులర్గా ఏ విషయాలలో ఆయనతోటి మాట్లాడమంటే ఓన్లీ దేవుని గుడి విషయంలో ఏదైనా బ్రహ్మోత్సవాల టైంలో ఆ టైంలోనే మాట్లాడతాను తప్ప పర్సనల్ విషయం కానీ కోర్టు వ్యవహారాలు కూడా అతనితో మాట్లాడదాం మేడం. వాళ్ళు మమ్మల్తో చర్చించారు, మేము ఆయనతో చర్చించాం. ఓన్లీ బ్రహ్మోత్సవాల టైంలో టెంపుల్లో ఏమైనా కార్యక్రమాలు ఉంటే కలిసి చేస్తాం. నేను రోజు దేవాలయానికి పోయినప్పుడు నమస్కారం అంటే నమస్తే అంటే ఏదైనా ఉంటే చెప్తుంటాడు అతను కూడా. కానీ వేరే విషయాలలో అతని పర్సనల్ విషయాలలో ఈ కోర్టు వ్యవహారాల వీళ్ళలో మాట్లాడుకోం మేడం. వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేవి ఏమి ఉండవండి? ఎవరికి ఉంటాయి మేడం, ఎందుకుంటాయి ఉన్నాయి కానీ ఇంకా టేకప్ అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టేకప్ చేయలేదు కదా మేడం, చేయలేదు మేడం, చేయలేదు. ఓకే, అది మేడం. ఎందుకు జరగట్లేదు అంటే ఏమైనా ఆర్థిక లావాదేవీలు జరగడం వల్లనే ఇది కొంచెం నిద్రావస్థగా ఉంది, పట్టించుకోవట్లేదని అనుమానం ఏమైనా వస్తుంది? ఉండొచ్చు మేడం, ఏదో కారణాలు ఉంటాయి. కారణాలు లేకుండా ఇట్లా ఇంత మంచి దేవాలయాన్ని గాలికి ఎట్లా వదిలేస్తారు మేడం? ఆ పెద్ద దేవాలయము ఎందుకు ఇట్లా వదిలిపెడతారు? ఎవరున్నారు అనుకుంటున్నారు? నాకు కరెక్ట్ తెలియదు మేడం, కానీ డిపార్ట్మెంట్ మాత్రం నిర్లక్ష్యం చేసింది మేడం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం చేసింది. నేను పాలన వీళ్ళని అనదలుచుకోలేదు, కానీ డిపార్ట్మెంట్ ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది మేడం. ఓకే, ఇప్పుడు కొండా సురేఖ గారు ఉన్నారు ఎండోమెంట్ కి సంబంధించి. మొన్న కేటీఆర్ గారు వచ్చి పలకరించారు, ఆ తర్వాత అందరు వరుస పెట్టి సీఎం దగ్గర నుంచి పలకరింపులు పరామర్శలు జరిగాయి. సో మీ సంబంధించి మీ కుటుంబానికి సంబంధించి ఎవరైనా మాట్లాడడం జరిగిందా? అసలు ఈ గుడికి సంబంధించి ఇది ఇట్లా ఈ సిచ్యువేషన్లో ఆగిపోయింది, ప్రమాణ స్వీకారం అవ్వలేదు అనే విషయం ఎవరికైనా చెప్పడం జరిగింది? కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంటే మేము ఈ రాజకీయ నాయకుల దగ్గర కోలేదు మేడం, మేము ఎవరి దగ్గర కోలేదు. కానీ ఎండోమెంట్ కమిషనర్ గారికి 2 సార్లు అప్లికేషన్ పెట్టినాం, పోయి కలిసినాం మేడం. కలిస్తే అవుతుంది అంటారు కానీ వాళ్ళు చేయలేదు మేడం. ఇక రాజకీయ నాయకుల దగ్గర మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు మేడం, మేము రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు. వెళ్తే సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నారా? నమ్మకం లేదు మేడం. దొరికేది ఉంటే ఇప్పటికే దొరకాలి కదా మనకు. 2 years అయిపోయింది, బాగా ఏంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి 2 years అయిపోయినా ఇంకా దాన్ని పట్టించుకోకుండా ఉన్నారు కదా. అంటే మేడం మాకంటే ఎదుటోళ్ళు పైరవి చేసేటోళ్ళకు పట్టు ఎక్కువ ఉన్నది మేడం, అంటే ఆధిపత్యం వాళ్ళది ఎక్కువ ఉన్నది. అంటే నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేను. మళ్ళీ ఎందుకో మమ్మల్ని చేయకుండా ప్రమాణ స్వీకారం ఆపిన వాళ్ళ దగ్గర శక్తి ఎక్కువ ఉన్నది మేడం. మా దగ్గర వాళ్ళు ఆర్థికంగా ఉండొచ్చు, బలంగా అన్నిట్లలో ఉన్నారు మేడం. కాబట్టి మమ్మల్ని చేయకుండా ఆపుతున్నది వాళ్ళేనేమో అనిపిస్తున్నది. ఎందుకు ఇదంతా? ఇప్పుడు ఒక గుడికి వచ్చినప్పుడు అర్చకుడిగా అక్కడ ఉన్న విధులు నిర్వహించాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉండాలి కదా. పూర్తిగా అర్చకుడిగా వచ్చిన వ్యక్తి పాగా వేసుకొని గుడిని ఆక్రమించుకొని నా చేతుల్లో పెట్టుకుందామనే అత్యాశకు వెళ్ళారా? లేదంటే ఇందులో వస్తున్న ఆదాయానికి సంబంధించి వాళ్ళు కలలు కంటున్నారా? ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ ఆదాయం అయితే వస్తున్నది మేడం దేవాలయానికి, మళ్ళీ అది ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. వస్తున్నది వాస్తవంగా. మీరు ఎవరు చూసినా కానీ ఇప్పుడు కొబ్బరి ముక్కలైనా కొడతారు కదా మేడం, పేడ్ పార్కింగ్ వస్తుంది కదా. పేడ్ పార్కింగ్ అంటే మేము బ్యాంకులో డిపాజిట్ చేస్తామని వీళ్ళు అంటున్నారు, కానీ ఆ బుక్కులు పేడ్ పార్కింగ్ నుండి చింపే స్లిప్పులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి మేడం అవి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఇస్తున్నారు అనేది లెక్క ఉండాలి. లెక్క లేదు, వీళ్ళే ప్రింట్ చేసుకుంటారు, వీళ్ళే బుక్కులు అమ్ముకున్నాక లెక్క ఎట్లుంటది మేడం? ఇప్పుడు బ్యాంకులో వేసే అమౌంట్ కి సంబంధించి ప్రతి నెల ఎంత డిపాజిట్ అవుతుంది అనేది ఏమన్నా మీ దృష్టిలో ఉందా?
లేదు మేడం, ఎందుకంటే నేను ఆర్టీహెచ్ యాక్ట్ కింద నేను పెట్టాను మేడం. ఓకే. ఎందుకంటే మన బాలాజీ టెంపుల్కు ఆన్లైన్ ద్వారా ఎన్ని డబ్బులు జమ అయినాయి నాకు వివరాలు ఇవ్వమని అన్ని బ్యాంకులకు పెట్టాను మేడం. నేను ఓకే. పెడితే వాళ్ళు ఏమన్నారంటే మా ఈ నేషనలిస్ట్ బ్యాంకులు మేము ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇయ్యం, మేము ఓకే మీరు ఢిల్లీకి పోయి తీసుకోండి అని పెట్టారు మేడం. నేను అందుకే మనం అక్కడ వరకు ఎట్లా పోతామని నేను ఊరుకున్నా మేడం. మనకు బ్యాంకు వాళ్ళు కూడా మనకు ఇవ్వలేరు మేడం. ఓకే. ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు మేడం, చేయలేదు. ఓకే, చేయలేదు. రైట్. సో వీసాల దేవుడు అంటుంటారు చిలుకూరు బాలాజీ స్వామిని. మీకు సంబంధించి మీ పూర్వీకులు చెప్పిన విషయాలు ఏంటి? అసలు ఎందుకు ఆ పేరు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? అంటే మేడం ఒకటి మనకు వీసా గార్డ్ అంటారు. బస్సులో కూడా ఇప్పుడు పెడతలేరు కానీ ముందు ఆర్టీసీ బస్సులకంతా వీసా స్పెషల్ అని బోర్డు పెట్టుకొని వస్తుండే మేడం. వీసా స్పెషల్ అని పెట్టుకొని వస్తుండే. స్వామివారికి ఏంటంటే మేడం మన కోరిక ఏదైనా ఉంటే ముందు 11 ప్రదర్శన చేయాలి, తర్వాత 108 ప్రదర్శన చేయాలి. అంటే మన కోరిక నెరవేరినాక మ్యాక్సిమం రోజు 4 నుండి 5,000 మంది ఉంటారు మేడం. ఓకే. 4 అంటే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే 108 స్లిప్లు ఉంటాయి మేడం. ఓకే. అవి సీరియల్ ప్రకారం ఉంటాయి. అట్లా 4 నుండి 5,000 మంది కోరికలు రోజు తీరుతున్నట్టు మేడం. అది 108 అంటే కోరిక నెరవేరిన వాళ్ళే తిరుగుతారు, లేకపోతే తిరగారు మేడం. అది మేడం దేవాలయం చరిత్ర. ఓకే. సో రోజుకు 5,000 టోకెన్స్ తీసుకుంటారు. 4 నుండి 5,000 మంది తిరుగుతారు రోజు. ఓ మై గాడ్, చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అవును మేడం, వస్తారు. సో వాళ్ళందరికి వీసాలు వచ్చి వాళ్ళ పర్పస్ వీసా అనేది కాదు మేడం, ఏ కోరిక అయినా. వీసా అంటే వీసాలో చాలా మంది వీసా వస్తుందని వస్తారు, అది కూడా ఒక కారణం ఉంది. కోరికలు నెరవేరిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది మేడం. సో ఇక్కడికి వచ్చి 11 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా, అంటే బయటికి దేశానికి వెళ్ళాలనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా 100% మేడం కోరికలు అయితే నెరవేరుతాయి మేడం మన టెంపుల్లో. ఓకే. మీ తాతగారు ఏం చెప్పేవాళ్ళు గుడికి సంబంధించి? అంటే మన ఫోర్ ఫాదర్స్ కదా మేడం, మేము చూడలేము మేడం, చూడలేదు. ఎందుకంటే 400 years బ్యాక్ అంటే మనకు తెలియదు కదా మేడం. మా పూర్వీకులు చెప్పడం, ఈ కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొనడం మేము చూస్తుంటాం కాబట్టి అంటే మన వంశక దేవుడు అనేది మనకు తెలుసు మేడం. గుడి ఏర్పాటు చేసినప్పటి ఫొటోస్ కానీ ఆ ముద్రలు కానీ ఏవైనా నమూనాలు కానీ మీ దగ్గర ఉన్నాయండి ఇప్పటికే? మీ పూర్వీకుల నుంచి? లేదు మేడం, లేదు. గుడి కట్టినప్పుడు ఉన్న ఆనవాళ్ళు ఏవైనా, అసలు అప్పుడు ఎట్లుండే? 400 years ఎడ ఉంటది మేడం, మనకు ఉండవు కదా. ఓకే. ఓకే. అంటే ఏంటంటే మన పూర్వీకులు చెప్పేది ఏంటంటే దేవుడు ప్రతి బ్రహ్మోత్సవాలకు మన ఇంటికి రావడం, మన ఒక్కరింటికే చిలుకూరులో ఒకరి వచ్చి పూజలు చేసుకొని మళ్ళీ బయలుదేరుతుండే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రథోత్సవం జరిగితే మనల్ని స్పెషల్గా మా ఫ్యామిలీని పిలిచి మీద సన్మానం చేయడం, మరి కళ్యాణోత్సవం జరిగితే మేము పట్టు వస్త్రాలు సమర్పించడం, ఈ కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఆనవాయితీ జరుగుతాయి మేడం. ఇక కొంతమంది ఏంటంటే ఊర్లో కూడా అందరు కూర్చొని అరే దేవుడు అనేటువంటి అందరు దేవుడు కదా, మీ ఒక్కరింటికి ఎట్లా వస్తాడు, మా అందరి ఇళ్ళకి రావాలి కదా, దేవుని లోపల తారతమ్యాలు ఉండే కదా అంటే సరే అని ఇప్పుడు ఏంటంటే మేడం వీధిలో గుండా వస్తుంటాడు సాయంత్రం టైంలో, బ్రహ్మోత్సవాల టైంలో అందరు ఊరేగింపుగా వస్తుంటాడు. పట్టువాసాలు సమర్పించి ఆడపిల్లలు స్నానాలు చేసి ముగ్గులకి సాయంత్రం టైంలో ఇంటి ముంగట పట్టు వస్త్రాలు సమర్పించి ఆరతిచ్చి టెంకాయ కొట్టి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు మేడం. మా ఊరికి మంచి అదృష్టం మేడం, దేవుడే మన ఇంటి ముంగడికి వస్తున్నట్టు. అది మేడం. ప్రతి సంవత్సరం. సో గర్భగుడికి సంబంధించి లోపలికి అసలు ఎవరిని వెళ్ళనియరా అండి చిలుకూరు బాలాజీ టెంపుల్లో? అయ్యగారులు తప్ప ఎవరు వెళ్ళడానికి? స్వామివారి దగ్గరకా? అవును. అంటే 3 గడపలు 2 గడపలు ఉన్నట్టున్నాయి కదా 3. అంటే గర్భగుడిల కంటే వాళ్ళు పూజ చేసే వాళ్ళే వెళ్తారు మేడం, వేరే వాళ్ళు వెళ్ళడానికి లేదు. మామూలు కొన్ని టెంపుల్స్ లో అంతరాలయం దర్శనం అని ఉంటది. సో ఇక్కడ అలాంటివి లేదు మేడం, లేదు. మన దగ్గర ఓన్లీ పూజ చేసే వాళ్ళు కూడా, బ్రాహ్మణ్స్లో కూడా అందరు వెళ్ళారు మేడం. వాళ్ళు ఒక 3-4 స్వామివారికి సేవ చేసేటోళ్ళే వెళ్తారు మేడం, వేరే వాళ్ళని కూడా అలౌడ్ లేదు, ఎవరికి లేదు అందులో. అది మేడం. ఓకే. సో కమింగ్ టు ద పాయింట్ అండి, అసలు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎవరు ఈ వీర రాఘవరెడ్డి? అసలు ఈ రామరాజ్యం ఏంటి? ఇంతకుముందు ఎక్కడైనా వీళ్ళు చిలుకూరులో తిరిగారా? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మేడం వీర రాఘవరెడ్డి అనే వ్యక్తిని మొన్న మేము ఫోటోలలో పేపర్లలో చూసినాం తప్ప వీడియోలలో మాకు ముందు ఎప్పుడు తెలియదు మేడం. ఇక్కడ వచ్చి ఘర్షణ చేసి దాడి చేసిన దాకా మాకు కూడా తెలియదు మేడం. అంతే, వీరరాఘవరెడ్డి అంటే ఎవరో కానీ మాకు తెలియదు మేడం అతను. ఓకే. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మీకు తెలిసిన ప్రపంచానికి తెలియని విషయాలు ఏంటి? వాస్తవానికి అక్కడ ఒక రూమ్లో ఆయన కింద కూర్చున్నాడు, దండం పెడుతున్నాడు, వీళ్ళు కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నారు. చెయ్యి చేసుకున్నారంటే చేసుకోలేదని చెప్పి కొంతమంది అంటున్నారు, లేదు కొట్టారు రంగరాజన్ అని మరికొంతమంది అంటున్నారు. మీకు అసలు ఏం తెలిసినాయి వాస్తవాలు? మేడం అది జరిగిన సంఘటన తర్వాత స్వామివారు చెప్పారు, తర్వాత అందరికి చెప్పిండు.
నాకు కూడా తెలిసి నేను కూడా పోయి అడిగినాను మేడం, స్వామి మళ్ళీ మీరు ఒక కొట్టినప్పుడు మాకు చెప్పాలి కదా, మేము పక్కన ఉంటాం కదా, మేము వస్తుంటాం కదా అంటే అతను ఏమన్నాడంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు కానీ ఒకటి వీడియోలలో ఏముంది మేడం అంటే అతను వీరరాఘవరెడ్డి మీద కూర్చొని స్వామిని కింద కూర్చొని కాలకాడ కూర్చొని నేనేమంటున్నా మేడం, ఎవరైనా మనం దేవుని తర్వాత బ్రాహ్మణుని మనం పూజారిగా మనం గౌరవిస్తాం, అలాంటి తప్పులు ఎవరు చేసినా మేము ఖండిస్తాం మేడం. ఎందుకంటే ఇప్పుడు మేము 16 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల నుండి మేము వాళ్ళు కోర్టులో ఫైట్ చేస్తాం మేడం, కోర్టులలో లీగల్గా ఫైట్ చేసుకుంటున్నాం తప్ప మేము ఎన్నడూ ఘర్షణ పడలేదు మేడం. కార్యక్రమాలు కలిసి చేస్తాం, బ్రహ్మోత్సవాలు కానీ వేరే కార్యక్రమాలు కానీ ఏదన్నా మాకు కూడా చెప్తుంటాడు అతను, మేము అందుబాటులో లేకున్నా కానీ ఫోన్ చేసి చెప్తుంటాడు, మల్లారెడ్డి గారు రండి కార్యక్రమం ఉంది అది ఉందని, మేము కలిసే చేస్తాం, ఎప్పుడు గొడవ కూడా పడలేదు మేము. కానీ అతను ఎక్కడికించో వచ్చి అతని స్వామిని కొట్టడము, అట్లా ఆయనను అంటే కింద కూర్చుని పెట్టి వీడి మీద కూర్చుకోవడము, షూ తోటి కాళ్ళకి చెప్పులు షూ పెట్టుకొని ఆయన దగ్గర నిలబడడం, మేము లోపలికి వెళ్తే కూడా చెప్పులున్నా షూ ఉన్నా బయట వదిలిపెట్టిపోతాం మేడం. ఒక దేవాలయానికి నువ్వు చెప్పులు వేసుకొని, ఎందుకంటే స్వామివారి ప్రసాదము కానీ ఇంకేదైనా నైవేద్యాలు వండే ప్రదేశం అది, అక్కడ మనం చెప్పులు వేసుకొని లోపలికి పోం మేడం. మా విలేజ్ వాళ్ళు ఎవరు పోరు అట్లా. మేము ఆయన స్వామివారు ఆడ కూర్చుంటే కూడా, పూజారి గారు ఆడ కూర్చుంటే కూడా కూర్చోంటే కూడా మేము ఆయన పక్కన కూర్చోం మేడం మేము, ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి మనం వాళ్ళు అన్ని వేదాలు చదివిన వాళ్ళు, పూజారులు, దేవునికి సేవ చేసేటోళ్ళు, మనం గౌరవించాలి వాళ్ళని అనే పద్ధతితో మేము ఉంటాం. కానీ దాన్ని కింద కూర్చోబెట్టి మీరు చెప్పులు వేసుకొని షూ వేసుకొని అది పద్ధతి కాదు, మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం మేడం. అంటే కొట్టిండా లేదా అనేది నాకు కరెక్ట్ తెలియదు మేడం, నా వరకైతే తెలియదు. కానీ అతను కొట్టిండా అని చెప్తున్నాడు, స్వామివారు కొట్టిండా అని చెప్పొచ్చు. కొంచెం కన్ను గిట్ అయితే ఎర్రగా అయింది మేడం, వాస్తవంగా రంగరాజన్ గారిది కన్ను ఎర్రగా అయిపోయింది. కొంచెం ఇక్కడ కూడా ఈ భుజానికి కూడా దెబ్బలు తాకినట్టు అనిపిస్తుంది మేడం. ఏదో జరిగింది. ఏ పర్పస్ అంటే వీరరాఘవరెడ్డి పర్పస్ ఏంటి అసలు, ఎందుకు దేని మీద కన్నేసి వచ్చాడు, ఇక్కడ జరుగుతున్న లావాదేవీలు అంటే మీకు ఇప్పుడు తెలుసు బట్ ఏం చేయలేరు. అట్లానే వీరరాఘవరెడ్డి కూడా కొంత అమౌంట్ షేర్ చేయమని వచ్చాడా, ఇందులో భాగస్వామ్యం కావాలని వచ్చాడా, అసలు ఏం జరుగుంటుంది తెలియదు మేడం. ఆ విషయం మనకు తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నది అనేది మనకు తెలియదు మేడం. మన వీరరాఘవరెడ్డి గారిని వీడియోలో చూడడం తప్ప డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు మేడం. ఇక్కడ గుడికి సంబంధించి చాలా మంది ఉంటారు, మీ గ్రామంలో ఉన్న చాలా మంది మీతో పెరిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటూ ఉన్నది ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి? ఇష్యూ కంటే ఎవరు చూడలే మేడం, అది జరిగిన సంఘటన ఒక రూమ్ లో మేడం. స్వామివారు ఆయన ఎక్కడ మన స్నానం చేయనికి వెళ్ళి వచ్చి పండుకుంటే లేట్ అయిందంట, ఆయన వచ్చి లేపిండి ఒక రూమ్ లా, పండుకునేది రూమ్ లోనే కదా మేడం. వీళ్ళందరూ ఆడికి వెళ్ళిర్రు, ఆ రూమ్ లోకి ఎవరు పోతాం మేడం, మాకేం పని లేకపోతే పోం కదా, ఎప్పుడన్నా ఇంపార్టెంట్ ఆయన కలవాలంటే పోతాం కానీ మనకేం పని మేడం. అలా అలా ఏం జరిగింది అనేది మనకు కూడా తెలియదు. స్వామి కూడా ఏం చేసిండంటే మాకు 2 days అయినాక చెప్పిండు, ఆయన అప్పుడే చెప్పలేడు మాకు. ఎందుకు చెప్పలేకపోయారు తను? అంటే ఇంత సర్కిల్ ఉంది, ఆయన తెలియని ఆయన ఎందుకు ఈ పెద్దగా కావడం ఎందుకు, సరే ఇది జరిగిన సంఘటన వీడికి మర్చిపోదామని అనుకున్నాడో ఏమనిపిస్తుంది మేడం నాకు. అంటే చిలుకూరు అంటేనే చాలా పేరు మోసిన కూడా, అందులో అర్చకుడు చిలుకూరు అంటే రంగరాజన్ గారు అన్నంత పేరు సంపాదించుకున్నాడు. ఆయన పైన జస్ట్ ఇట్లా ఒక చెయ్యి వేయడానికి ప్రయత్నించినా కూడా పెద్ద నేరంగా పరిగణించే సొసైటీ ఇప్పుడు మనది. నేను అడిగిన మేడం స్వామివారిని, స్వామి మళ్ళీ మిమ్మల్ని కొడితే మాకు ఒక మాట చెప్తే 100 మంది వచ్చేవాళ్ళం ఒక నిమిషంలో, మీరు ఎందుకు చెప్పలేరంటే నాకేం చేయాలో తోచలేదు నాకు, వాళ్ళని ఒక 25 మంది నన్ను రౌండ్ అప్ చేసిర్రు, అక్కడ జరిగి నాకు ఏం చేయాలో నాకు తోచక నేను చెప్పలేదని అన్నాడు. మీకేం చెప్పారు రంగరాజన్ గారు అడిగినప్పుడు? నాకు ఆ విషయాలు ఏం చెప్పలేదు మేడం, నాకు ఆ విషయాలు చెప్పలేదు. ఏం జరిగిందంటే దాడి గురించి దాని గురించి మాట్లాడుకున్నాం తప్ప దాడి చేసిరని చెప్పిండు. వాస్తవంగా ఆయన కన్ను ఎర్రగా అయిపోయింది, కొంచెం భుజానికి దెబ్బ తాకింది, వాస్తవమే అది. ఏ వేరే విషయాలు ఎందు గురించి అనేది చెప్పలేడు మేడం. మన ఎందు గురించి దాడి జరిగిందని ఆయనకే తెలుసు, మాకు తెలియదు మేడం. సో రంగరాజన్ గారికి సంబంధించి ఆయన చేసే కార్యక్రమాలు బాగా ఫోకస్ అవుతూ ఉంటాయి. చిలుకూరులో వచ్చినప్పుడు ఆయన గోవింద గోవింద నామాలు పాలకించడం, 108 ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళంతా ఆయన వేదాలు వినుకుంటూ శ్లోకాలు వినుకుంటూ తిరిగితే కొంత అలసట ఉండదు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఆయన ఉంటే బాగుండు కదా, అప్పుడు ప్రదక్షిణ చేస్తే టైం తొందరగా గడిచినట్టు ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో ఓల్డ్ సిటీలో ఒక ముస్లిమ్స్కి సంబంధించి ఫిబ్రవరి 2వ తారీఖున అటెండ్ అయిన ఒక దర్గా ఈవెంటే ఈ దాడికి కారణమని చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది ముస్లింలను లేదంటే క్రిస్టియన్స్ని దగ్గర చేసుకొని వాళ్ళతో ఈయన సఖ్యతగా ఉండటం గిట్టని వాళ్ళే దాడి చేశారని మరికొంతమంది అంటున్నారు. అసలు ఈయనకి ముస్లిమ్స్తో పరిచయం ఏంటి, దేనికోసం అని అడిగితే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్?
నాకు అంత తెలియదు మేడం. అలా అతను వెళ్ళినట్టు మేము ఫోటోలు చూసినాం మేడం. వాస్తవంగా ఫోటోలు వైరల్ అయినాయి అవి. మళ్ళీ ఎందుకు వెళ్ళిండు అనేది మనకు తెలియదు మేడం. వాస్తవంగా చార్మినార్ దగ్గర ఒక ఈవెంట్, ముస్లిం ఈవెంట్లో పాల్గొన్నట్టు ఫోటోలు వచ్చినాయి. ఇక్కడ కూడా ఒక ముస్లిం వాళ్ళకి ఆవో ఏదో ఇచ్చినట్టు అనిపించింది. కానీ ఊర్లో బీద పరిస్థితులు ఉంటే వాళ్ళు వచ్చి అడిగితే ఇచ్చిన అన్నాడు. మా ఊరు అతనే, ముస్లిం అతను మా ఊరు అతనే. మేమనుకున్నాం అంత పెద్ద సందర్భం కాదు, బీద రైతు కదా ఇస్తే ఇచ్చిండేమో, ఏమున్నది వ్యవసాయదారుడు వాళ్ళ ఎద్దు చనిపోతే ఇచ్చిండు అని అనుకున్నాం మేడం అందరం. కానీ ఇది పెద్ద ఇష్యూ కాలేదు మేడం. ఊరు విషయము పెద్ద ఇష్యూ కాలేదు. ఎందుకంటే రైతు అందరికి తెలిసినోడే, మా ఊర్లో వ్యవసాయ కుటుంబం అతంది. ఎద్దు చనిపోయింది మాకు కూడా తెలుసు. ఈయన ఇక్కడ కోడెలు అవి ఉంటే ఇస్తుంటారు మేడం, దానం చేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే చాలా ఇస్తున్నాయని. ఆవులు ఇవ్వరు, కోడెలను అంటే కోడెలను ఇస్తారు మేడం. వ్యవసాయానికి పనిచేస్తాయని ఇచ్చారు మేడం. అది అందులో నేనేం తప్పు పట్టలేదు. ఊరు ఆయనకి ఇచ్చిందంటే తప్పు పట్టలేదు మేడం మనం. ఎందుకంటే అతను బీద రైతు కాబట్టి, అది ఏ కులమైనా సరే బీద రైతు కాబట్టి ఇచ్చిండు. కానీ అక్కడ చార్మినార్ దగ్గర ఎందుకు వెళ్ళిండు అనేది మనకు కరెక్ట్ తెలియదు. మీకు గుల్జార్ హౌస్ కి వెళ్ళినట్టు మీకైతే ఇన్ఫర్మేషన్ ఉంది మేడం? ఉంది. నేను ఫోటోలు వైరల్ అయినాయి కాబట్టి చూసిన మేడం. ఫోటోల ద్వారా చూసినాను. ఆయన పోయింది నాకు తెలియదు కానీ ఫోటోలు వచ్చినప్పుడే చూసినా మేడం. సమర్థిస్తారండి? అంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం ఆయన గుడిలో ఒక ప్రధాన అర్చకుడు. అసలు చిలుకూరు అంటేనే రంగరాజన్ లేని గుడి ఊహించలేము. దాన్ని మీరు కూడా యాక్సెప్ట్ చేయండి, ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూ ఉన్నారు ఆయన. అట్లాంటి వ్యక్తి ఓల్డ్ సిటీలో నిజాం నవాబుల కుటుంబాల నుంచి వచ్చిన వారసుల ఇళ్ళకి, దర్గాల దగ్గరికి, అసలు వాళ్ళు ఈ చిలుకూరు బాలాజీ లోపలికి వచ్చి పూజలు చేయమంటే చేస్తారా అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన వెళ్ళిన ఫోటోలు కింద. మీకు మేడం అది ఏం కార్యక్రమం అనేది మనకు కూడా తెలియదు మేడం. అది ఏదన్నా అంటే కార్యక్రమం ఏదైనా కానీ దగ్గర కంటే మనం వెళ్తే ఏం కాదు. కానీ ఒక పండితులు కదా వీళ్ళు, మరి అర్చకుడు హిందూ దేవాలయాలు చేసే అర్చకులు కదా మేడం. కొంచెం వాళ్ళు మంచి ఉద్దేశంతో పోయినా కానీ నెగిటివ్ కామెంట్లు వస్తాయి మేడం. ఇప్పుడు స్వామివారు ఏ ఉద్దేశంతో పోయినా గానీ మన సొంటిల్లు పోతే ఎవరేమన్నారు మేడం? ఇప్పుడు మీరు నేను పోతే ఎవరేమన్నారు? మరి హిందూ దేవాలయాల పూజలు చేసి అర్చకులు పోతే కొంచెం నెగిటివ్ కామెంట్ వస్తాయి మేడం, కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ 2వ తారీఖున ఆయన వెళ్ళొచ్చిన తర్వాతనే ఈ ఫైట్ జరిగింది అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఫోటోలు కూడా 2వ తారీఖు నుంచి 6వ తారీఖు మధ్యలో ఎక్కడా రాలేదు. వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాతే యాక్చువల్గా నేను కూడా అవి ఈ ఇంటర్వ్యూలో పోస్ట్ చేస్తాను. వాళ్ళు ఇచ్చిన చాదర్ని కప్పుకున్నారు, వాళ్ళు ఇచ్చిన తీర్థం తీసుకున్నారు, ఫ్రూట్స్ తీసుకున్నారు అనేది అది ఎవరు చూడలే, ఆ ఫోటోలో కూడా లేవు. కానీ అదే ఈ దాడికి కారణమైంది, ఆ రామరాజ్యం వాళ్ళకి నచ్చలేదు అనేది చెప్తూ ఉన్నారు. సో అది మీకేమైనా మీ నోటీస్కి వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నాను. లేదు మేడం, మళ్ళీ అక్కడ ఏం జరిగింది అనేది, తను ఏం మాట్లాడింది అనేది మనకు తెలియదు మేడం. ఎందుకంటే వీడియోలు గిట్ట లేవు కదా మేడం, ఓన్లీ ఫొటోసే ఉన్నాయి కదా. వెళ్ళడం వాస్తవమే, అక్కడ ఫోటోలు కనిపించినవి వాస్తవమే తప్ప అక్కడ ఏం మాట్లాడింది అనేది మనకు తెలియదు మేడం. వాళ్ళ దగ్గర నిజాం వంశకుల దగ్గర ఏం మాట్లాడింది అనేది మనకు తెలియదు అతను. అది మేడం. ఓకే, ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు, మీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు అడుగుతారు ఎప్పుడైనా చిలుకూరు గుడి అంటే మన తాత ముత్తాతలు కట్టింది కదా, మనకి ఎందుకు ప్రయారిటీ లేదు టెంపుల్లో, వేరే గుడిలో ధర్మకర్తలు అంతా హ్యాపీగా అన్నిట్లలో చాలా మంచిగా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అని చెప్పి. మేడం మేము ఓన్లీ బ్రహ్మోత్సవాలు అంటే రోజు పోతుంటాం గుడికి, కానీ మా ప్రాధాన్యత మాకు ఇస్తారు మేడం. ఇస్తారంటే గర్భగుడి దర్శనం ఉంటుంది మాకు. ఓకే, మేమున్నా లేకున్నా మా ఫ్యామిలీస్ వస్తే కూడా వాళ్ళు కొంచెం గౌరవిస్తారు మేడం, అందులో తేడా ఏం లేదు. కానీ మరి ఏంటంటే ఆ కార్యక్రమాలు ఏమన్నా అంటే పెద్ద కార్యక్రమాలు చేసినా మమ్మల్ని అడిగి డిసిషన్ ఏం తీసుకోరు వాళ్ళు. వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళే చేస్తుంటారు. ఇంకా అసలు దేవాలయం అనేది గుణాల మాధవరెడ్డి కట్టించిన వాళ్ళు కదా మేడం. ఫౌండర్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కటి చెప్పాలి, కానీ కొన్ని కార్యక్రమాలు చెప్తుంటారు, కొన్ని చెప్పకుండా చేస్తుంటారు మేడం, అంతే. ఓకే, రైట్. యాక్చువల్గా ధర్మకర్తలు అని అంటే వాస్తవానికి ఎక్కడైనా మనకున్న ఆస్తులు దారాలంగా ఇచ్చేయటము, ఒక సేవ చేయటము అనేది అనుకుంటూ ఉంటాం. మీరు ప్రమాణ స్వీకారం కాకుండా ఎండోమెంట్ ఇప్పటికీ నిర్లక్ష్యం చేస్తుంది, కానివ్వట్లేదని అంటున్నారు కదా. మీరు ధర్మకర్తలుగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? అంటే మీరు ఎలాంటి రోల్లో ఉండాలని మీరు ఊహిస్తున్నారు, అనుకుంటూ ఉన్నారు? పోనీ మేడం, ఇప్పుడు తెలంగాణలో ధర్మకర్తలు ఎండోమెంట్ టెంపుల్లోకి ఇచ్చే పిఆర్టీ ఏముంటుంది ధర్మకర్తలకు, మాకు కూడా అదే కావాలని మాకుంది మేడం. మేము కూడా స్వామివారి సేవ చేయాలని మాకు కూడా ఆశ ఉంది మేడం. ఎందుకంటే మా పూర్వీకులు కట్టించిన టెంపుల్ కదా, మేము కూడా ప్రతి విషయంలో భాగస్వామ్యం అయ్యి, అంటే మనం ముందుండి నడిపిస్తే మనకు కూడా దేవుని సేవ చేసినట్టు ఉంటుంది కదా మేడం. అందుగురించి అని మాకు కూడా ఏంటంటే మాకు ఇచ్చే గౌరవం మాకు ఇవ్వండి,
మాకు వాళ్ళు వర్చకులకు ఉండేది వాళ్ళకుండని ఈ దేవాలయాలకు తెలంగాణ దేవాలయాలకు ధర్మకర్తలకు ఉండే సదుపాయాలంటే సేవా కార్యక్రమాలు, కానీ ముందుండి నడిపించే కార్యక్రమాలు ఎండోమెంట్ ద్వారా మనకిచ్చే అంటే మనకు సంక్రమించేటి దాన్ని అన్ని కావాలంటే అంటే ఆస్తులని అంటలేదు మేడం నేను, పిఆరిటీ ధర్మకర్తలకు ఏమేమి పిఆరిటీ ఉంటుందో మాకు కూడా అది ఉంటే బాగుంటుందని. రంగరాజన్ గారు చిలుకూరు బాలాజీ స్వామి చిలుకూరు దేవస్థానంలో మీకు తెలిసినంత వరకు సేవ చేస్తున్నాడని భావిస్తున్నారా, సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్నారని అనుకుంటున్నారా? స్ట్రైట్ క్వశ్చన్. అంటే అందులో వ్యాపారం అంటే మేడం వాళ్ళు వాక్ బుక్లు అమ్ముకోవడం, 5 రూపాయలు ఒకటి, 20 రూపాయలు ఒకటి, మళ్ళా ఇంకోటి ఏంటంటే గోశాల అని, టెంపుల్ రన్ కావడానికి అని, ఇవన్నీ కార్యక్రమాలు డబ్బులు వసూలు అయితే కార్యక్రమం జరుగుతుంది మేడం. ఓకే, సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర ఇవి చూపించడానికి? ఇంత లక్షలు డబ్బు దీని వెనక వస్తుంది, ఆ లెక్క ఎక్కడికి పోతుందో నా దగ్గర ఇవి సాక్ష్యాలు ఇదిగోండి అని చెప్పి క్యూబ్ టీవీకి ఏమైనా చూపించే ఆస్కారం ఉంది? లేదు మేడం, ఎందుకంటే మనకు చూపించారు కదా మేడం. ఇప్పుడు ఏ ఉసులు అయినా కానీ తీసుకుపోయి ఇంట్లోనే ఎక్కడ పెట్టుకున్నాక ఎట్లా తెలుస్తుంది మేడం, సాక్ష్యాలు ఎట్లా తెలుస్తుంది? ఉన్నాయి ఏదన్నా ఉంటే ఫోటోలు తీయడమే, ఆడ వాక్ బుక్లు ఒక దగ్గర ఉంటాయి, ఏమనంటే బుక్కులు అమ్మిన డబ్బులు అంటారు, సాక్ష్యాలు ఏముంటాయి మేడం? మన ఇంట్లో డబ్బులు మేడం, నేను ఏమంటున్నా, మీరు 1 లక్ష రూపాయలు మీ దగ్గర ఉంటాయి, మీరు బ్యాగుల్లో ఇంట్లోనే దాచిపెట్టుకుంటారు, మీ దగ్గర ఉన్న సాక్ష్యం ఎట్లుంటది? డబ్బు అన్నప్పుడే భద్రత పెట్టుకుంటారు కదా, మనకేం సాక్ష్యం ఉంటుంది మేడం డబ్బులు? ఎందుకంటే వచ్చే పబ్లిక్ ను జనాలను బట్టి, పేడ్ పార్కింగ్ ను బట్టి, కోకోనట్ అమ్మడం, ఇవన్నీ చూస్తుంటే వసూళ్ళ డబ్బులతోటి ఇవన్నీ చూస్తుంటే జరుగుతున్నది, లావాదేవీలు నడుస్తున్నాయని అర్థమవుతున్నది మేడం. అంటే ఇంకోటి ఏంటంటే మేడం, మనకు అలా డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో నాకు అర్థం కాదు, కానీ నెలకైతే 7-8 లక్షల రూపాయలు పిల్లలకు శాలరీస్ ఇస్తారు వర్కర్లకు, బ్యాంకు ద్వారా. ఇప్పుడు అది ఎండోమెంట్ చూసుకోదా? లేదు మేడం, ఏం చూసుకోదు, ఎండోమెంట్ చూడదు. మళ్ళీ వీళ్ళు ఏమన్నా సంవత్సరానికి ఒకసారి లెక్కలు ఇస్తున్నారా లేదా తెలియదు మేడం ఎండోమెంట్కు, కానీ మళ్ళీ ఎండోమెంట్ అయితే వాళ్ళు రారు, ఎప్పుడు రారు, ఇడికైతే రారు మేడం, ఎప్పుడు రాలే. రైట్. రంగరాజన్ వల్ల మీ కుటుంబానికి లేదంటే మీకు ఈ పదవి స్వీకారం కాకుండా అడ్డంకులు జరుగుతున్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయి అని ఇంతకాలం కూడా మీరు ఎందుకు మీడియాలో రావడం కానీ ఎక్స్ప్రెస్ చేయటం కానీ? 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది, ఇప్పుడంటే రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయన కూడా చిలుకూరు అంటే ఆయనకు కూడా చాలా భక్తి, పాదయాత్ర చేసినప్పుడు ఆయన కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు, ఎవరి నోటీస్కి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఈ వీరరాఘవరెడ్డి ఇష్యూ తర్వాత మీరు బయటికి అకస్మాత్తుగా రావడం వల్లనే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ క్యాచ్ చేశాను. అసలు నాకు తెలీదు ఇంత ఉందా ఈ గుడి వెనుక, ఇంత జరుగుతుందా అనేది. మేడం, వీరరాఘవరెడ్డి గారితోటి మాకు అంటే అతను ఎవరో కూడా మనకు తెలియదు. వీరరాఘవరెడ్డి చేసి గొడవ వల్ల ఇది తీసినామని మేము అనుకోవద్దు, ఎందుకంటే మేడం మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక కూడా మాకు గవర్నమెంట్ కానీ మాకు గవర్నమెంట్ నుండి ఎలాంటి మద్దతు లేదు మేడం. రాజకీయంగా మాకు పలుకుబడి లేదు, ఓన్లీ న్యాయం తప్ప మాకేం లేదు, మాకు ఆర్థికంగా లేదు, రాజకీయంగా లేదు మేడం. మేము ఎండోమెంట్కు ఓన్లీ ఎండోమెంట్కు పోయి చెప్పడమే, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కలవడము, మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేపియమని అడగడమే తప్ప మేము రాజకీయ నాయకులతోటి కూడా పోతే పని కాదు మేడం, తెలుసు నాకు ఆ విషయం. ఎందుకంటే మనం రాజకీయంలో రాజకీయ నాయకుల దగ్గర మేము చాలా చిన్నవాళ్ళం మేడం. ఈ రోజు రాజకీయాలంటే ఎట్లున్నాయంటే పలుకుబడి ఉన్న వ్యక్తులకే పిఆరిటీ, మాకు లేదు మేడం, అది పలుకుబడి లేదు, డబ్బు లేదు మా దగ్గర, అందుకే మేము రాజకీయ నాయకుల దగ్గర పోలేదు మేడం. అసలు తెలంగాణనే నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడింది. మరి అలాంటి సొంత రాష్ట్రం మీ తాతలు ముత్తాతలు కట్టించిన గుడి పైన మీకు హక్కు లేదని ఎవరంటారు? మీరు కరెక్ట్ రూట్ లో అసలు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో అయినా కేటీఆర్ గారిని మీరు దృష్టికి తీసుకెళ్లేదేమో. ఇప్పటి ఈ రోజులల్లో మాకు ఎట్లుందంటే పేపర్లల్లో న్యాయ వ్యవస్థలో మాకు ఉన్నది మేడం, ప్రియారిటీ ఉంది, న్యాయ వ్యవస్థలో ఉంది, పేపర్లో ఉంది, న్యాయం ధర్మం గెలిచింది, కానీ ఈడ ఫిజికల్ గా మాకు లేదు మేడం. వీళ్ళు ధర్మకర్తలు అంటే కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మీకు తెలుస్తుంది, కొన్ని ఛానళ్లలో వల్ల ఇంటర్వ్యూ వల్ల దాని వల్ల తెలుస్తున్నది తప్ప దీనికి రెడ్డిస్ అంటే మాధవరెడ్డి వంశకులు ఉన్నారా అనేది ఇప్పటి ఒక 3-4 డేస్ ఉండే తెలుస్తున్నది మేడం. అది మేడం. ఎప్పుడైనా కలిసారండి పొలిటికల్ లీడర్స్ ని ఈ ఇష్యూ పైన? ఎవరిని కలిసారు మీరు ఇప్పటి వరకు? మేడం, ఇప్పుడు ఈ మధ్య మేము కలవలేదు, కానీ ఒక హైకోర్టులో వచ్చినాక చాలా మందిని కలిసినాం మేడం, అందరినీ కలిసినాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే కేసీఆర్ ను కలవడానికి మాకు టైం ఇవ్వలేరు, కానీ ఇక వేరే వాళ్ళని అప్పుడు మినిస్టర్లను జేసీ దివాకర్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఇలా కలిసినాం మేడం, చాలా మందిని కలిసినాం. దివాకర్ రెడ్డి గారు కొంచెం న్యాయం చేసిండ్రు, పర్వాలేదు, ఆయన జేసీ గారు చేసిరు, కానీ అంతలోపల వాళ్ళ గవర్నమెంట్ పోయింది మేడం. అది ఏంటంటే మేడం, ఈ దేవాలయానికి విఐపీలు ఎక్కువ మేడం. విఐపీలు వచ్చి మనం పోతే ఏ విఐపీ కలవడు మేడం, మనకు ఇయ్యరు, పిఆర్టీ ఇయ్యరు. ఎందుకంటే ఈడ అంతా
అంటే వాళ్ళ ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది, మేము తెలియదు అట్లా మేడం. మేమేమనుకున్నాం మేడం అంటే ఇన్ని రోజుల నుండి 18 సంవత్సరాల నుండి కొట్లాడుతున్నాం కదా, సరే న్యాయంగానే పోదాం మనం, ఈ దౌర్జన్యాలు ఇవన్నీ వద్దు, మన కోర్టు ద్వారానే డిసిషన్ రాని వాళ్ళనే ఓపికతోటి ఉంటున్నాం మేడం. మేము ఒక రెస్పెక్ట్ కోరుకుంటున్నారు, ఒక బాధ్యతను కోరుకుంటున్నారు, గుడిలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నారు. ఎందులో భాగస్వామ్యంగా ఉండాలనుకుంటున్నారు? అసలు అల్టిమేట్ మీరు దేనికోసం ఈ ఫైట్? మేడం మాకు తెలంగాణ దేవాలయ ధర్మాలయ చట్టం ప్రకారం ధర్మకర్తలకు ఏ విధంగా వచ్చే వారసత్వం అనుకోండి మేడం, అలాంటివి కల్పించుకుంటూ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఆశ బాగుంది మేడం. ఎందుకంటే నేను కేరళ అక్కడిక్కడ వెళ్తుంటే ఎంత బ్రహ్మాండమైన దేవాలయాలు మేడం. మా దేవాలయంలో ఇంత ప్రసాదం బెటర్ మేడం, దేవుని ప్రసాదం. ఇప్పుడు మీరు నేను ఎక్కడైనా టెంపుల్ పోతాం మేడం, మన ఫ్రెండ్స్ ఏమంటారు, ఏం తెచ్చినవారు ఆ టెంపుల్కి అని అడుగుతారు. మన ప్రసాదమే కదా మేడం. మా దగ్గర ప్రసాదం లేదు, తాగడానికి నీళ్లు లేవు, మనకు వాష్రూములు లేవు, ఉండడానికి షెడ్లు లేవు, వర్షం వచ్చినా ఎండ వచ్చినా సదుపాయాలు లేవడ, టెంపుల్కు సెక్యూరిటీ లేదు. నేనేమనుకుంటున్నాను మేడం, అందరినీ కలుపుకొని, ఇప్పుడు ఏది దేవాలయం అయినా ఎవరు ఏమైనా, మేము చైర్మన్ అయినా ఎవరైనా అర్చకులు అయితే వాళ్ళే ఉంటారు కదా మేడం, వాళ్ళని కలుపుకొనే, మేము వాళ్ళని పొమ్మని మేము అంటలేదు, కలుపుకొని అందరం కలిసి గ్రామస్తులను కొంతమందిని కలుపుకొని దేవాలయాన్ని అభివృద్ధి చేసి మన చిలుకూరు పేరు ప్రతిష్టలు అట్లనే ఉండడానికి కృషి చేస్తామని అనుకుంటున్నాం మేము. అసలు చిలుకూరు దేవుడు అంటేనే వీసాల దేవుడు, అందరి కోరికలు తీర్చే దేవుడు అని అంటారు. మరి అసలు గుడిని ఏర్పాటు చేసిన మాధవరెడ్డి వంశీలనే దేవుడు చూడట్లేదా? వాళ్ళ కోరికలు తీర్చట్లేదా దేవుడు? మేడం దేవుని అనుగ్రహం మా మీద ఉన్నందుకే మేము సుప్రీంకోర్టు దాకా కేసు గెలిచినాం మేడం. మేము చేసింది ఏం లేదు, న్యాయ వ్యవస్థ దేవుడు. మాకు ఆర్థిక బలం అంగబలం లేదు, అర్థబలం లేదు మేడం. మాకు ఓన్లీ న్యాయం ధర్మమే ఉన్నది. అందుకే మేము ఇది గెలిచినాము, ఈ పొజిషన్కి వచ్చినాం మేడం. ఇప్పుడిప్పుడే మాకు గుర్తింపు అనేది కూడా వస్తున్నది మేడం. అది మేడం. ఓకే, మీ గెలిపే దేవుడు గెలుపు. అంతే మేడం, దేవుడి గెలుపు, న్యాయ వ్యవస్థ గెలుపు, రెండు ఉన్నాయి. మా దగ్గర పలుకుబడి లేదు, డబ్బు లేదు మేడం. అది మేడం అది. ఓకే ఓకే. టెంపుల్ కి సంబంధించి ఒకవేళ పునర్నిర్మించాలన్నా అది ఒక హెరిటేజ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్గా కొన్ని గుర్తింపబడతాయి కదా, వాటిని కూల్చడానికి వీలు లేదు అట్లా చెప్తూ ఉంటారు. 400 ఏళ్ల క్రితం గుడి అన్నప్పుడు అంత ఈజీగా జరుగుతుందంటారా? అంటే కూల్చకుండా చేయొచ్చు కదా మేడం, పెద్దగా స్థలం ఉంది కదా, బయట స్థలం చాలా ఉంది కదా, దేవాలయానికి కూల్చాలని ఏం లేదు, కూల్చకుండా అట్లనే ఉంచి కూడా పెద్దగా చేయొచ్చు మేడం. టెంపుల్ ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు యాదగిరి గుట్టనంటే కొంచెం ఆ గోడలు అవి ఇవి తీసేసింది, కానీ ఇక్కడ అవన్నీ తీయకుండా యాక్సిడెంట్ గా 400 years ఉన్న టెంపుల్ అట్లనే ఉంచి పక్క నుండి కూడా చేయొచ్చు. అంత పెద్ద యాదగిరి గుట్టను డెవలప్ చేసిన కేసీఆర్ గారు అసలు చిలుకూరు గుడిని ఎందుకు పట్టించుకోలేదు? మీరు అడగాలి మేడం ఆ క్వశ్చన్. రాజకీయ నాయకులను మేడం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ను, ఎండోమెంట్ మినిస్టర్ గారిని, సీఎం గారిని క్వశ్చన్ మీద వేయాలి. మన తెలంగాణ తిరుపతి అనేది రెండవ తిరుపతి, అదేమో రాయలసీమ తిరుపతి, ఆంధ్ర తిరుపతి కదా మేడం. తెలంగాణ తిరుపతిని నిర్లక్ష్యం చేసిన గవర్నమెంట్లు మళ్ళీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళకే తెలియాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అంటలేదు మేడం నేను, టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా సరే, ఇదైనా సరే, కాంగ్రెస్ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అయినా, ఏదైనా మా దేవాలయం నిర్లక్ష్యానికి గురైంది మేడం గవర్నమెంట్ తరపున నేను అంటే. ఓకే, బాధ్యతలన్నీ మీకు వచ్చిన తర్వాత, భాగస్వామ్యం అయిన తర్వాత మొదటి మార్పు రంగరాజన్ గారి బదిలీ ఉండబోతుందా? అట్లానే ఏమనుకో మేడం, అట్లా ఎందుకంటే ఇప్పటివరకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు అంటే అది మన చేతుల పని కాదు కదా మేడం, డిపార్ట్మెంట్ చూసుకుంటది, మన చేతుల పని కాదు కదా ఆయన ట్రాన్స్ఫర్ అనేది. ఆ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఉంటాడు మంచిగానే. పూజ వాళ్ళది ఏంటంటే మేడం, వాళ్ళ కర్తవ్యం పూజలు చేయడమే కదా, ఇంకా వేరేదేముంటది మేడం. వల్ల పూజ చేసే బాధ్యత వాళ్ళది, చేయాల్సింది. ఇప్పుడు పూజ ఒక్కటే కాదు ఇంకేవో చేస్తున్నాడు అనేగా మీ బాధ. చూద్దాం మేడం అప్పటికి ఎట్లుంటుందో ఇవన్నీ కార్యక్రమాలు అయితే, కానీ తర్వాత ఆలోచన చేద్దాం. అట్లాంటిది ఏం లేదు మాకు, ఆయన ట్రాన్స్ఫర్ చేయాలని మన చేతుల పని కాదు. బేసికలీ రంగరాజన్ గారు ఎప్పుడు చూడు వేదాలు, శ్లోకాలు, లేదంటే మన హైందవ ధర్మానికి సంబంధించి చాలా మాట్లాడుతుంటారు కదా. హౌ ఈజ్ రంగరాజన్ అంటే ఆయన ఎట్లా ఉంటారు? రంగరాజన్ గారి నేచర్, యాటిట్యూడ్ ఎట్లా ఉంటది? ఆయన సాఫ్టా, అగ్రెసివా? ఫ్రీగానే ఉంటాడు మేడం, మంచిగానే ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు, కానీ కొంచెం కోపం కూడా ఎక్కువ, అప్పుడప్పుడు కోపం కూడా ఉంటాడు మేడం. ఆయన కొంచెం వాళ్ళు ఎవరైనా భక్తులు లేనకపోతే కొంచెం ఒక్కోసారి కోపడుతుంటాడు, కానీ మంచి వ్యక్తి అయితే మంచోడే మేడం. పూజ కాడ కానీ ఒక సిస్టమేటిక్ గా కరెక్ట్ ఉంటాడు, సిస్టే ఉంటాడు, మంచోడే, మంచి వ్యక్తి మంచోడే మేడం. అంత చదువుకున్న వ్యక్తి అర్చకంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం మేడం. అది ఆయనను గౌరవిస్తా మేడం. ఎందుకంటే ఆయన ఒక 15 సంవత్సరాల కిందన మంచి పొజిషన్లోనే ఉండే మేడం ఉద్యోగంలో.
ఓన్లీ దేవునికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజీనామా చేసి వచ్చేసిండు ఆయన. ఓకే. దేవునికి సేవ కార్యక్రమాల్లో మంచిగానే ఉంటుంది మేడం, ఆ విషయంలో ఏం లేదు. అది మేడం మంచోడే. ఈ ఊరి వాళ్ళు ఎప్పుడు అనలేదా, తెలంగాణలో చాలా మంది అర్చకులు ఉన్నారు కదా, ఎక్కడో తమిళనాడు నుంచి హోబిలం నుంచి వచ్చిన ఈ అయ్యగారులు ఈ గుడిలో ఎందుకు అని చెప్పి ఎప్పుడు ప్రశ్న తలెత్తలేదా ఇక్కడ? అంటే మేడం వాళ్ళు వచ్చింది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు నిన్న మొన్న వచ్చింటేనేమో ఎవరైనా క్వశ్చన్ వేస్తారు మేడం. వాళ్ళు 200-300 సంవత్సరాల కింద వచ్చినప్పుడు అంటే మన తెలంగాణ వ్యక్తి అని గుర్తిస్తాం కదా మేడం, మనం తమిళనాడు ఎట్లా అంటాము, అంతే కదా. ఇప్పుడు నిన్న మొన్న ఒక 10-20 సంవత్సరాల కింద ఉంటేనేమో మీరు తమిళ్ అంటాము, ఏదో అంటాం. ఇప్పుడు 300 years వాళ్ళ పూర్వీకులు వచ్చినప్పుడు మన వ్యక్తే కదా, మనం వేరే వాళ్ళని ఎట్లా అంటాం మేడం? మనం సేవలకు సంబంధించి సబితాందర్ రెడ్డి గారు చాలా స్పెషల్ కేర్ తీసుకుంటారు కదా, గుడికి సంబంధించి ఆమె ఇన్వాల్వ్ అయ్యారు అంటే? ఆమె మినిస్టర్ ఉన్నప్పుడు పర్వాలేదు మేడం, బాగానే చేసేది. కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే కాదు కదా మేడం, ఆమె మహేశ్వరం. కానీ ఆమె అప్పటి నుండి కొంచెం మహేశ్వరం అక్కడనే చూసుకుంటుంది మేడం, ఇక్కడ పెద్ద పట్టించుకోలేదు ఆమె. దేవుడు అంటే భయం కదా మేడం అందరికి. ఇప్పుడు వాళ్ళని ఏమన్నా అంటే దేవుడు ఏందో అది అన్నట్టు భయపడుతుంటారు. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు. మీరు కోరుకున్న విధంగా, మీరు ఉండాలనుకుంటున్న విధంగా మీకు తీర్పు వచ్చింది. అలాగే మీ సేవలు కూడా స్వామివారు తీసుకోవాలి, మీరు రెడీగా ఉన్నారు. ఉన్నాం మేడం. ఇంకా ఒక ఆయన పిలిపే ఆలస్యం అనుకుంటా. అంతే మేడం, అంతే. మేము కూడా రెడీ ఉన్నాం మేడం, దేవునికి సేవ చేసే. ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం, మీరు వస్తే గర్భగుడిలోకి రానియరు, నేను పోతా అంటే నాకు దేవుడు ఇచ్చిన ఒక వరమే అనుకుంటా మేడం. అది అంతకంటే ఎక్కువ ఏం కావాలి మేడం నాకు, అంతే కదా. మా ఫ్యామిలీ అందరం పోతాము, ఎంతమంది ఉన్నా మేము డైరెక్ట్ పోతాము. ఏదైనా కార్యక్రమాలు ఉంటే స్పెషల్గా ఇన్విటేషన్ ఉంటుంది, చాలు మేడం. అంతకంటే ఎక్కువ ఏం చేసుకుంటాం మనం, అంతకంటే ఎక్కువ భగవంతుని కూడా. ఇప్పుడు హుండీ లేదు గర్భగుడిలో, వచ్చిన వాళ్ళు డబ్బులు ఏమైనా ఉంటే ఆ పక్కనున్న హుండీలో వేస్తున్నారని మీరు అంటున్నారు. ఒకవేళ స్వామివారికి కళ్ళు కావచ్చు, కంకణాలు కావచ్చు, లేదంటే ఏమైనా హారాలు, ఇప్పుడు స్వామివార్లకు చాలా అసలు వెంకటేశ్వర స్వామి అంటే అలంకార ప్రియుడు కదా, ఇక్కడ అలాంటి డైమండ్స్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ వచ్చినవి ఎక్కడికి వెళ్తూ ఉంటాయి, అవి ఎవరికి సబ్మిట్ చేస్తూ ఉంటారు మేడం? అది నాకు పర్టికులర్గా దాని గురించి ఏం తెలియదు మేడం. స్వామివారికి కొన్ని ఆరాలు అవుతున్నాయి కానీ అవి చాలా రోజులు అట్లు కనిపిస్తున్నాయి. మళ్ళీ కొత్తవి ఎవరైనా ఇచ్చిరా లేదా అనేది మనకు కరెక్ట్ తెలియదు మేడం. వాటికి సంబంధించి లెక్క అసలు ఎవరు లెక్కలంటే వాళ్ళ దగ్గరనే మేడం, మనకు అంతే దాని గురించి తెలియదు. కొన్ని లెక్కలు అయితే ఉన్నాయి మేడం, స్వామివారికి ఏమేమి ఆరాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయని కొన్ని లెక్కలు ఉన్నాయి. మళ్ళీ అన్ని ఉన్నాయా లేదా అనేది మనకు కూడా తెలియదు, కరెక్ట్ తెలియదు మేడం. ఇంకోటి ఉండి గురించి అంటున్నారు కదా, ఇది 2004 సంవత్సరం దాకా ఇక్కడ ఉండే అవును, తర్వాత తీసేశారు. ఎందుకంటే మేడం ఉంటే నా ఉండి ఎందుకు తీసేయాలి మేడం? ఎందుకంటే మీ ఇష్టం ఉంటేనే మీరు 10 రూపాయలు 100 రూపాయలు ఉండి లేస్తారు మేడం, అంతే. మీ జేబులకించి గుంజి ఆ ఉండి లేరు కదా మేడం. ఇప్పుడు ఇంకోటి మేడం, నాకు ఒక 1 కోటి రూపాయలు వచ్చినాయంటే నీకు 10 లక్షలు వేస్తా స్వామి అని మొక్కుతాడు, 1 కోటి రూపాయలు వస్తాయి. 10 లక్షలు వేసిండు అనుకో, మీకేమన్నా ప్రాబ్లం ఉందా? దేవాలయం డెవలప్మెంట్కి ఉపయోగిస్తాం కదా మేడం ఆ డబ్బులు. మళ్ళీ ఉండి తీసేయడం ఎందుకు? అది ఎందుకు తీసేశారు అనుకుంటున్నారు? ఉండి ఉంటే ఎండోమెంట్ లెక్కలు చూస్తాడు, దేవాలయం ఏకెళ్ళిపోతుంది మేడం. ఇంకో చిన్న లాజిక్ మీరు చూడండి, దేవాలయం గోడ మీద 3-4 బ్యాంక్ అకౌంట్ల నెంబర్లు ఉంటాయి. ఆన్లైన్ రూపంలో భక్తులు 100 రూపాయలు తగ్గకుండా ఆన్లైన్ రూపంలో వేయాలి మేడం. నేను ఏమంటున్నా, భక్తుడు అనేటోడు 100 వేయడు, 5 రూపాయలే వేస్తాడు మేడం. నువ్వెందుకు వద్దంటావు? 100 రూపాయలు తగ్గకుండా నేను ఎందుకు రాసి పెడతావు? నేను 5 రూపాయలే వేస్తాను మేడం, నా దగ్గర లేవు. నేను 5 రూపాయలే 10 రూపాయలే వేస్తాను నేను, 100 రూపాయలు తగ్గ. ఇంకోటి మేడం, ఎవడన్నా కానుకలు వేయాలంటే దేవుని ముంగటనే వేస్తే మనకు తృప్తి అనిపిస్తుంది. బ్యాంకుకు ఎవడన్నా వేస్తాడా మేడం కానుకలు? ఏంటిది అది? అంటే ఈయన ఆన్లైన్ దేవుడు, వీసాల దేవుడు కదా, అక్కడ నుంచి ఏమైనా సమర్పిస్తున్నారు? లే మేడం, అది ఇప్పుడు దేవుని ముంగట ఉంటే మన భక్తి ఉంటే మనం వేస్తాం, లేకపోతే వేయం. కానీ నీకు బ్యాంకులో దేవుని ముంగట వేస్తే మనకు తృప్తి అనేది ఉంటది. కానీ ఎక్కడ నుండి ఆన్లైన్ లో పోయి బ్యాంకులోకి 100 రూపాయలు ఏమంటే బ్యాంకుకి ఎందుకు పోతావు? దేవుని ముంగట వేయాలి కదా. మళ్ళీ ఇది ఉండి కదా మేడం, ఆన్లైన్ రూపంలో వచ్చింది ఉండి కదా. గవర్నమెంట్ అది కూడా పట్టించుకుంటలేదు. మళ్ళీ ఎన్ని డబ్బులు అయినాయి ఆ బ్యాంకులలో ఏమున్నది? ఏం లేదు మేడం. మేము కూడా పొట్టుకు వివరాలు ఎంత ఉన్నదాన్ని అడుగుమని చెప్పినాం మేడం. డబ్బులు ఇంకా కాలేదు మేడం, అవుతున్నది.
రైట్, థ్యాంక్ యూ అండి మల్లారెడ్డి గారు. ఎండోన్మెంట్ అధికారులు ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూడాలి, మీకు ఏదో ఒక న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు అనంటే చాలా గుళ్ళలు మన హైదరాబాద్ టెంపుల్స్ దగ్గరే వైభవంగా బోనాలు జరిగే ప్రతి టెంపుల్లో ధర్మకర్తలుగా వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న జనరేషన్స్. మైనస్ అది ఒకటే ఉంది మేడం, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి దేవాలయానికి ధర్మకర్తలకు అంత ప్రిఫరెన్స్ ఉంది, కానీ చిలుకూరులో లేదు. చిలుకూరులో పూజారులకు ఉన్నంత ప్రిఫరెన్స్ మాకు లేదు. ఆధిపత్యం అంతా వాళ్ళదే మేడం, పూజారులే ఆధిపత్యం. మేము ఏంటంటే మేడం సఖ్యంగా ఉండి గొడవలు పంచాది వద్దు, దేవుని పేరు మన చిలుకూరు పేరు ఖరాబ్ అయింది. చిలుకూరు అంటేనే ప్రపంచ స్థాయి గుర్తింపు పెట్టిన టెంపుల్. ఎందుకు మనకు లీగల్గా అన్ని వచ్చినప్పుడే మనం పోదామని వెయిట్ చేస్తున్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది మల్లారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మొన్న వీరరాఘవరెడ్డికి సంబంధించి ఇష్యూ అయిన తర్వాత ఒక్కసారిగా చిలుకూరు బాలాజీ రంగరాజన్ గారు వార్తల్లో నిలిచారు. అసలు ఆయన ఇక్కడికి అర్చకత్వం కోసం ఆయన ఉద్యోగాన్ని వదులుకొని వచ్చి ఇక్కడే ఉండిపోయారు. తన సేవని దేవుడికి అంకితం చేస్తూ కంటిన్యూ అవుతున్నా కూడా మనకి తెలియని ఎన్నో ఇష్యూస్ ఈ ఊరిలో చిలుకూరులో దేవాలయం చుట్టూ ఉన్నాయి. చాలా హిడెన్ ఇష్యూస్ అన్ని ఇంటర్వ్యూలో మీకు చూపించాను అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అనంటే నిజంగానే ఒక గుడి కడితే, ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న గుడి కడితేనే దాంట్లో కట్టిన వాళ్ళకి చాలా హక్కులు ఉంటాయి, వాళ్ళు చాలా ఓనర్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న చిలుకూరుకు సంబంధించి వాళ్ళ తాత ముత్తాతలు కట్టారంటూ వాళ్ళు ఇంకా 18 ఏళ్ళుగా ఎలాంటి ఫైట్, ఒక మాట కూడా అనుకోకుండా కోర్టు ద్వారానే ఫైట్ చేస్తున్న కుటుంబం మల్లారెడ్డి గారిది. సో చూద్దాం అధికారులు, ప్రభుత్వం లేదంటే కోర్టు నుంచి ఎలా తీర్పులు ఉండబోతున్నాయి, ఎలా న్యాయం చేయబోతున్నారు అనేది. దట్స్ ఆల్.